హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్తగా ఈ ప్రజాపాలనలో భాగంగా ఈ 6 గ్యారంటీలకు దరఖాస్తు చేసుకుంటున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇప్పటి వరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎన్ని దరఖాస్తులను స్వీకరించారు, అలాగే ఎప్పటి నుంచి డబ్బులు అయితే వేయబోతున్నారు, ఇక ఏ తేదీలోపు అప్లై చేసుకోవాలి, ఈ 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు గడువు అనేది పెంచుతున్నారా లేదా అనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మనకు ఒక కొత్త అప్లికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఏవైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఈ 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీల్లోని పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి అందరూ కూడా దరఖాస్తు అయితే చేసుకుంటూ ఉన్నారు. మనకు రైతు భరోసా కానీ, చేయూత పథకం కానీ, ఇలా రకరకాల పథకాలకు సంబంధించి మనకు దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎప్పటి వరకు అవకాశం ఉంది, ఇక ఈ నెల 6 వరకు అవకాశం ఇచ్చినా కూడా మనకు మళ్ళీ కూడా దరఖాస్తు గడువు పొడిగిస్తారనేది చూస్తే ఇక్కడ రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరించున్నారు. ఇక 2 రోజుల సెలవుల అనంతరం నిన్నటి నుంచి మనకు 20,39,927 దరఖాస్తులు వచ్చినట్లు మన తెలంగాణ సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. ఇక ఇప్పటి వరకు 4 రోజులకు కలిపి మొత్తం 61,16,167 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. నిన్న 1,866 మున్సిపల్ వార్డులు, ఇక 3,799 గ్రామ పంచాయతీల కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. ఇక 6వ తేదీ వరకేనండి దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఎక్కడున్నా కూడా మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే రేపు మనకు 6వ తారీఖు వరకు అయితే మరో 2 రోజులు మాత్రమే గడువు ఉంది. కాబట్టి మీరు వెంటనే ఈ విషయాన్ని గమనించి అప్లై చేసుకోండి.